షాద్నగర్లోని అల్విన్ ఫార్మా కంపెనీలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఫార్మా కంపెనీలో భారీగా మంటలు చెలరేగాయి. 2 ఫైర్ ఇంజిన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం అగ్ని ప్రమాదం సమయంలో కంపెనీలో 300 మంది కార్మికులు పనిచేస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో కంపెనీలో దాదాపు 50 మంది కార్మికులు చిక్కుకుపోయారు. తమను కాపాడాలంటూ కార్మికులు ఆర్తనాదాలు చేశారు. కార్మికులను ఫైర్ సిబ్బంది బయటకు రప్పించారు. నిచ్చెన ద్వారా కంపెనీ నుంచి కార్మికులను బయటకు తీసుకురాగలిగారు. అయితే అగ్ని ప్రమాద సమయంలో ఓ బాలుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. అగ్ని ప్రమాదం పెద్దదని భావించిన బాలుడు మంటలు ఉన్న భవనంపై అంతస్తులో ఉన్న ఓ కిటికీకి తాడు కట్టాడు. ఆ తాడు ద్వారా దాదాపు 50 మంది వరకు కార్మికులు కిందకి దిగ్గలిగారు. బాలుడు చేసిన పనిని గుర్తించిన పోలీసులు అతన్ని అభినందించారు. మరిన్ని వివరాలు బాలుడి మాటల్లో విందాం. నా పేరు సాయి చరణ్. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ మమ్మీ ఉండే, వాళ్ళ మమ్మీ కోసం పోయినుండే నేను మా ఫ్రెండ్. అయితే నేను లోపలికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ బయటకు వచ్చేసింది. వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఉండే. అప్పటికి ఫైర్ ఇంజన్ పోయింది. ఫైర్ ఇంజన్ మీదకి వెళ్ళి నేను ఎక్కినుండే. ఫైర్ ఇంజన్కి ఒక అంతస్తు నిచ్చెన చిన్న ఉండే. దాంతో మళ్ళీ నేను తాడు కట్టుకొని మళ్ళీ దాని మీదకి వెళ్ళి ఎక్కి ఒక్కొక్కరికి తాడు కట్టి దించినుండే. ఒక ఆమె కింద పడుతుండే కానీ పర్లేదు. అప్పటికే నేను ఆమె కట్టిన. అందరూ స్పృహలు లేరు, 2-3. మళ్ళీ తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని అట్లా ఇట్లా చేసి వచ్చారు. నేను ఎట్లా చెప్తే అట్లా కరెక్ట్గానే వచ్చారు. ఫైర్ ఇంజిన్ వాళ్ళు ఇట్లా సపోర్ట్ చేసారు చూసి అట్లా ఇట్లా అని. అంతే.